అండ్ అంటే బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళకి రెమ్యునరేషన్ మామూలుగా ఉండదు, వారానికే అవును సెటిల్ అయిపోయి 3 కోట్లు ఇచ్చారు. ఇలా అంటే మేము అలాగే అనుకుంటాం, తెలియదు కాబట్టి రాసుకుంటాం మేమే మా చెక్కుల మీద మేము. ఎంత వచ్చాయి అయితే నాకు ఎంత ఇచ్చారు నువ్వే చెప్పే. మీరేమన్నా అంటే ఫిగర్స్ వద్దు కానీ పర్టికులర్ గా ఎక్కువే ఉంటుందా, మీరు బయట సంపాదించే దాని మీద డబుల్ ఇస్తారు అని అంటూ ఉంటారు, అట్లా ఏమన్నా ఉంటుందా నిజంగా? అవునా, నాకు తెలియదు. ఈ సోషల్ మీడియా త్రూనే ఇది కూడా తెలిసింది, వాళ్ళు ఎంత సంపాదిస్తారో వాళ్ళు చెప్తా నాకు ఎంత ఇచ్చారు. ఓకే, నీ ఛానల్ లోనే చెప్తా. ఓకే రెడీ, మనం బెజాడు కాబట్టి. ఓకే అంతే ఇచ్చారు. ఇది 2 సార్లు వేసుకోండి, మళ్ళీ వేసుకున్నా. నేను ఎంత అనుకున్నానో అంతే ఇచ్చారా? అంతే, నువ్వు ఎంత అనుకుంటే అంత. చాలా మంది అడుగుతారు అక్క నీ ఏజ్ అంతని, నువ్వు ఎంత అనుకుంటున్నావు అంట. అక్క నువ్వు ఎంత అనుకుంటే అంతే. మా బేబక్కతో చాలా కెమెరామ్యాన్ ప్లీజ్ మీరు సిగ్గుపడకండి మేడం, నాకు చచ్చిపోవాలి. సో ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి పేరు అడుగుతాను, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారో అలా. అదే ముగింపు. నో ఇంకొక చిన్న ఒక కాఫీ ఇచ్చి వీళ్ళు చూడండి ఎంత కంటెంట్ లాగుతున్నారు సార్. నాగార్జున సార్ చూడండి సార్, ప్లీజ్ ఎలిమినేట్ సార్. నవ్వు నైనిక వెరీ కామ్, వెరీ మెచ్యూర్, వెరీ అసలు తన పాపం ఈ స్ట్రాటజీ అది ఇది అనుకుని ఏం రాలా, నార్మల్గా వచ్చింది నాకైతే అనిపిస్తుంది. వెరీ కామ్. నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు బాగా ఆడుతుంది అని. వెరీ కామ్, వెరీ. కాకపోతే తను కొంచెం యాక్టివ్ అవ్వాలి. డాన్స్లు పొద్దున్న అందరూ చేస్తున్నారు కదా, తను మాత్రం చేయట్లేదు. తను మంచి డాన్సర్, సూపర్ డాన్సర్. ఐ డి నాట్ సీ హర్ డాన్స్ ప్రాపర్లీ. తను డాన్స్ చేయాలి. నైనిక ఓపెన్ అప్ అమ్మా, నేను చూడు ఇంత శరీరం వేసుకుని అక్కడ కెమెరాలు షేక్ అయినా సరే మొత్తం ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపడి షేక్ చేస్తా. నాకు తెలిసి నేను లోపల ఇచ్చిన కంటెంట్ కన్నా ఇంటర్వ్యూలో కంటెంట్ ఎక్కువ వస్తుంది, రాసుకోండి కదమ్మా. ప్రేరణ సీరియస్ కాదు, తను హ్యాపీగా జోక్గా హ్యాపీగా కామెడీగా ఎంజాయ్ చేస్తుంది. లోపల కంటెంట్ తను ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. కొంచెం చెప్తున్నా అదే, అంటే వీళ్ళు ఉన్నారు లేరు తెలియట్లే షోలో. అట్లా ఊరికి వెనకాల అప్పుడప్పుడు వచ్చి కనిపించడం కాదు, కొంచెం యాక్టివ్గా ఉండాలి, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడు బాగుంటుంది. మధువా ఇన్ఫ్లుయెన్సర్? మధు అంటే నేనే, బెజవాడ బేబక్క మధు. ఓకే సారీ, మీ పేరే రాశారు మా వాళ్ళు. నన్నే అడిగిందిరో. మధు ఇంటెలిజెంట్ సూపర్, ఎంత బాగా ఆడుతుందంటే ఫస్ట్ వీక్ లోనే బయటకు వస్తుంది. ఓకే ఆదిత్య గారు. ఆదిత్య మొత్తం ఉన్న హౌస్ లో బాగా సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నారు. మీరు అంత సేఫ్ గా ఆడితే మిమ్మల్ని సేఫ్టీ లాకర్ లో కూర్చోబెడతారు చెప్తున్నా నేను. ఓకే సోనియాకి మీకు అసలు బయటకు వచ్చి కూడా నాకు కరిపించుకోవడం, కొట్టించుకోవడం, తన్నించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడను అక్కడ నాకు పడిన అక్షంతలు, అక్కడ నాకు పడిన ఈ చాలమ్మా, మాట్లాడినా మీరు ఇట్లా చూడకండి అక్క, అన్కంఫర్టబుల్ అవుతుంది. వేసారా అది ఇట్లా చూసినా కూడా మీరు ఇట్లా చూడకండి, నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది, మీరు అట్లా చూడొద్దు. మామూలుగా చూసిన నాకు ఆ అమ్మాయి ఏదో చెప్పింది గేమ్ లో, తెలంగాణ లాంగ్వేజ్ లో మాట్లాడితే నేను ఆంధ్ర నుంచి వచ్చినాను కదా, నాకు అర్థం కావట్లేదు. సో ఇట్లా చూస్తున్నా, మీరు ఇట్లా చూడకండి నాకు అన్కంఫర్టబుల్ అవుతుంది. నాన్న నువ్వేదో చెప్పావు కదా, నాకు అర్థం కాక చూస్తున్నాను, ఇందాక ఏం చెప్పావు అన్న. అది అంత ప్రతి ఇది కుట్టేస్తుంది అక్కడ జనాలు. మీరు అంటే ఎమోషనల్ రోలర్ కోస్టర్ తో తను ఉంది అంటే ప్రతిదానికి అలా హై వెళ్తుంది, అలా లో వెళ్తుంది, అలా ఏం లేదు. తను మన ఎమోషనల్ రోలర్ కోస్టర్ చేస్తుంది. తను చక్క కామ్గా ఇలా కూర్చొని అందరినీ అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వ్ చేసి ఎవరెవరికి ఎప్పుడు ఇవ్వాలో రేషన్ ప్రకారం అన్ని చేస్తుంది. మీకేమిచ్చింది? నాకు చాలా ఇచ్చింది, అందుకే బయటకు వచ్చా. నాకు ఇచ్చిందిగా ఎలిమినేషన్. చాలు సార్, చాలు నాకు. ఇంకా యష్మి నాగార్జున సార్ నేను ఆడలేను సార్, సరే ఎలిమినేట్ మీ సార్ అన్నా, అంతే. కట్ చేస్తే బేబక్క యు ఆర్ ఎవిక్టెడ్. అది మీమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. నేను అంటాం ఆ ఎవిక్షన్ కరెక్ట్ గా అదే ఎపిసోడ్ లో చూడలేదా? నేను సార్ ఈ బీపీ టెన్షన్ నా వల్ల కాదు సార్, ప్లీజ్ ఎలిమినేట్ మీ సార్ నాగార్జున సార్ అన్న. కట్ చేస్తే